వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కిలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన స్వీకరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని పలు వినతులను ఆయన స్వీకరించారు. నూతన పింఛన్లు గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులను అందుకున్నారు. త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలకు ఆయన వివరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ను శుక్రవారం వారి కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన 85 మంది వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని బంగారు కుటుంబాలకు వైద్యులు అండగా నిలుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమానికి తమ వంతు మద్దతు పలికారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను శుక్రవారం వారి కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన 85 మంది వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని 2580 బంగారు కుటుంబాలకు తాము మార్గదర్శకులుగా నిలుస్తామని వైద్యులు కలెక్టర్కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ సనపల నరసింహమూర్తి, DCHS డాక్టర్ నూటి కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ భవానీ, డాక్టర్ శిరీష, డాక్టర్ అరవింద్, డాక్టర్ రేవతి, పిల్లల వైద్యుడు డాక్టర్ వినోద్, JCI, ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుండి డాక్టర్ మనోజ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గైనకాలజీ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ 75 సోషల్ వెల్ఫేర్ సంస్థలను 12 జోన్లుగా విభజించి కౌమార దశలో ఉన్న బాలికలను హెల్త్ ఎడ్యుకేషన్ అందిస్తామని, శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తామని, ఎనేమియా నివారణ కోసం ప్రతి వారం ఒక హాస్టల్ చొప్పున వెళ్లి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం గేటర్ పరిధిలోని 48 సచివాలయాల్లో NCBతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి వైద్యపరంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఫిజిషియన్లు అసోసియేషన్ ప్రకటించింది. అలాగే JCI కూడా 3 అనాథ శరణాలయాలను దత్తత తీసుకోవాలని నిర్ణయించగా లయన్స్ క్లబ్ హర్షవల్లి తరపున డాక్టర్ సత్యస్వరూప్ వృద్ధాశ్రమాల్లో ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోడు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వైద్యుల ఈ సామాజిక సేవా తపనను అభినందిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు కుటుంబ సమేతంగా కలిశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు తన సతీమణితో కలిసి శుక్రవారం కాకినాడలోని ప్రముఖ ధార్మిక పండితులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చాగంటి ఎమ్మెల్యే కుటుంబానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ధార్మికత, భారతీయ సంస్కృతి, సమాజ సేవ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. యువతలో ఆధ్యాత్మికత పెంపొందించాల్సిన అవసరంపై విలువైన సూచనలు చేశారు. అనంతరం ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన సుమారు 30,000 మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ధార్మికత ఉపన్యాసాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యే చాగంటిని ఆహ్వానించారు. గురువర్యులు చాగంటి ఈ ఆహ్వానాన్ని ఆనందంగా ఆమోదించారు. ఈ కార్యక్రమం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో జరగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే NER మాట్లాడుతూ, ఈ రోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మీరు బోధించిన ధార్మికత, జీవన విలువలు నా జీవితానికి మార్గదర్శకంగా మారాయని అన్నారు. ఈ రోజు నేను ప్రజాసేవలో చేస్తున్న ప్రతి అడుగు, ప్రతి కృషి మీ ప్రవచనాల నుంచి వచ్చిన స్ఫూర్తి ఫలితమే అని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గ ఆదివాసీల సంఘం నాయకులు మరియు అధికారులతో ఎమ్మెల్యే MGR సమీక్షా సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వారి కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశించారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం మనకు ఆత్మ పరిశీలనకు, ఆదివాసీల హక్కులు, జీవన విధానం, సంస్కృతి పరిరక్షణకు అంకితంగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. వారి అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యపడదని అన్నారు. ఆదివాసీ సోదరులకు విద్య, ఆరోగ్య పరిరక్షణ, జీవనోపాధి అవకాశాలు అందించడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ దినోత్సవం ఆదివాసీల హక్కులను గుర్తు చేసేందుకు మాత్రమే కాదు, వారికి న్యాయం జరిగేలా పని చేయాలని మనల్ని ఒడిసిపట్టే రోజు అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తి, ఉపాధి హామీ పీడీ ఎం రోజారాణి, డీడీ అన్నాదొర, వివిధ మండలాల అధికారులు మరియు గిరిజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రతిభగల క్రీడా బృందం తుంగభద్ర వారియర్స్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హోటల్ గ్రీన్ పార్కులో మీటింగ్ విత్ గ్రీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుంగభద్ర వారియర్స్ యాజమాన్య శేషు నాకు చిరకాల మిత్రుడని, ఈ ఫ్రాంచైజీలో క్రీడలందరూ ప్రతిభగల వారని, రకరకాల వేదికలను వీరంతా రాణించి తిరుగులేని విజేతలుగా నిలిచిన వారన్నారు. తప్పకుండా ఈ పోటీల్లో విజయకాండ మ్రోగిస్తారని ఆటగాళ్లు తుంగభద్ర వారియర్స్ యాజమాన్య సభ్యులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. తుంగభద్ర వారియర్స్ అనే ఒక టీము ఇక్కడ ఈరోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో వాళ్ళతో మీట్ అవడం జరిగింది. వీళ్ళు ఈ ఫ్రాంచైజర్ అందరిలాగా ఒక కార్పొరేట్ సెక్టర్ నుండి కాకుండా ప్యాషనేట్ గా ప్లేయర్ నుండి వచ్చి ఒక టీంని, మంచి స్ట్రాంగ్ టీంని ఏర్పాటు చేసుకుని ఈరోజు రెడీ అయ్యారు. సో తప్పకుండా ఈ టీము మంచి రిజల్ట్స్ తెస్తుందని, విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ట్రోఫీ సాధించి వస్తారని తుంగభద్ర వారియర్స్ అందరికీ నేను నమ్ముతున్నాను. మరొకసారి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో ఈ కొత్త తరహా ఈ టోర్నమెంట్ అవ్వడం అనేది చాలా సంతోషం. అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున క్రీడలకి, ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ క్రీడలకి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఏసీఏ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణాలు చేయడం, అలాగే ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా స్టేడియంస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఏసీఏ ఫ్యూచర్లో ఇండియాలో మంచి రోల్ ప్లే చేస్తుందని నేను ఆశిస్తూ, తుంగభద్ర వారియర్స్కి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరొకసారి శేషు ఫ్రాంచైజర్కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ తప్పకుండా ట్రోఫీ సాధిస్తారని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తాను. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రీడా శాఖ మంత్రి సహకారంతో కొత్త తరహా క్రీడలు మొదలవుతాయని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ప్రోత్సాహాన్ని అందిస్తామని, ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారని, దేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని, ప్రతి క్రీడాకారునికి అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ సభ్యుల బృందం, యాజమాన్యం, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూస్తానని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. స్థానిక విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ఊహించని వినతులు శుక్రవారం అందాయి. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారనే కథనంతో శ్రీకాకుళం అర్బన్, రూరల్ గార ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తుందని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, రూరల్, గారా పరిసర గ్రామ ప్రజలు, టీడీపీ నగర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్యే ఎంజీఆర్ పరిశీలించారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం మార్కెట్ యార్డ్లో జరగనున్న కార్యక్రమానికి సంబంధించి స్థల మరియు ఏర్పాట్లను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన మార్పులు, మెరుగుదలలపై సూచనలు చేశారు. అదేవిధంగా ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు, ఆదివాసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పట్టు వస్త్రాలు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతదేశ చేనేత వృత్తి కార్మికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎన్నికల్లో చేనేత కుటుంబ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు పరిచిన పీఎం నరేంద్ర మోడీకి, రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల తరపున ఈరోజు పీఎంకి, స్పీకర్కి, సంబంధిత కేంద్ర మంత్రికి కలిసి చేనేత పట్టు పంచెలు, సాలువలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. దేశంలో ఉన్న ప్రతి తెలుగు చేనేత కుటుంబాలకు అలాగే మిగతా కుటుంబాలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు కానీ లేకపోతే కుటుంబాలకు కానీ అండగా ఉండి నిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఏడాదిలోనే చేనేత కార్మికులకి, చేనేత కుటుంబాలకి ఆదుకునే దిశగా ఆయన చర్యలు తీసుకున్నారు. అయితే గత ఏడాది కరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కలిసి మా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న లావేరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ దంపతులు వేసిన వారు లఘు చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా స్పీకర్ గారిని, అలాగే ప్రధానమంత్రి గారికి, అలాగే మన డిపార్ట్మెంట్ మంత్రి గారిని కలిసి వారికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులు వేసిన సాలోరి పంచిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదే సందర్భంలో అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చేనేత పరిశ్రమని ప్రోత్సహించే విధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత కుటుంబాలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నేడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. 189.62 కోట్లతో ఉచిత విద్యుత్ అమలు ప్రక్రియ మరియు 5 కోట్ల క్రిప్ట్ పథకానికి నిధులు విడుదల, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు అమలు, 365 రోజులు ఉపాధి కలిగేలా నేతన్నల ఆర్థిక వృద్ధికి ప్రణాళికల కొరకు క్లస్టర్లు, టై క్లస్టర్స్ పార్క్ ఏర్పాటు మరియు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో రాష్ట్రంలో వీవర్ శాలలకు ప్రణాళిక, విశాఖలో 172 కోట్ల యూనిట్ మాల్ నిర్మాణం చేయనున్నారని తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.